హలో అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈరోజైతే వ్లాగ్ చేశాను కదా! ఆ వ్లాగ్‌లో ఓన్లీ బగారా రైస్ వరకే చేశాను సండే వ్లాగ్‌లో. నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా ఉంది కదా! అది చర్చ్‌కి అయిపోయి ఇంటికొచ్చిన తర్వాత చికెన్ కర్రీ చేశాను. ఇదొక్కటే ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో వ్లాగ్ మొత్తం లేదు. ఓన్లీ చికెన్ కర్రీ కాడికే చూపిస్తున్నాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకైతే చూడండి. ఈ చికెన్ కర్రీ అయితే సింపుల్‌గా, టేస్టీగా చాలా బావుంటుంది. ఇంకా నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. ఈరోజు కూడా ఇదే విధంగా చేస్తున్నాను చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా! ఇంగ్రీడియెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. కానీ చేసే విధానాన్ని బట్టి టేస్ట్ మారుతుంది. ఇంక నేనైతే ఇట్లాగే చేస్తుంటాను సింపుల్‌గా. నేనైతే ఈ చికెన్ కర్రీ విషయంలో పెద్ద రిస్క్ తీసుకోను. నాకొచ్చిన స్టైల్‌లో నేను చేస్తుంటాను. కాకపోతే అది నీసు వాసన రాకుండగా బాగా ఉడకబెట్టుకుంటాను. ఇంకా ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే కొన్ని గరం మసాలా అన్నీ వేసుకుంటాను. అంటే యాలకులు, చెక్క, లవంగాలు, సాజీర అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేడైన ఆయిల్‌లో వేసుకుంటాను. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకుంటాను. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం దూరగా వేగాలి. అంటే గోల్డెన్ కలర్‌లో వచ్చేదాకా వేయించుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా మనకి ఇష్టమైతే అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే కరివేపాకు అప్పుడే వేయలేదు. దాని తర్వాత చికెన్ వేసుకున్నా. చికెన్ వేసుకొని చికెన్‌లో నుంచి వాటర్ బాగా బయటికి రావాలి. అంటే చికెన్ ఉడికిన తర్వాత చికెన్‌లో నుంచి వాటర్ వస్తది కదా! ఆ వాటర్ మొత్తం మగ్గే వరకు ఉడికించుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటాను. ఇంకా ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం బాగా మగ్గాలి. మగ్గేంత వరకు నేనైతే మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకుంటే టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోతాయి. ఇక్కడ చూడండి ఒక 10 మినిట్స్ ఏమో ఉడికించుకున్నాను టమాటా ముక్కల్ని. ఇంకా మంచిగా మగ్గిపోయినాయి. చికెన్ కూడా ఒక 50% ఇందులోనే ఉడికిపోతది. ఇంకా ఈ టైంలో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఇంకా మాదైతే కొత్త కారం. కారం చానా ఉంది. అందుకే కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్సే వేసుకుంటాను. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా మేము ఎక్కువనే వేసుకుంటాం కానీ ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా ఉప్పు, కారం వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు పట్టేటట్లు కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఆయిల్‌లో వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. నేనైతే 2 విధాలుగా చేస్తాను. ఆయిల్‌లో వేసుకుంటాను, ఇలా చేస్తాను. ఆయిల్‌లో ఎందుకు వేయలేదంటే ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కరివేపాకు నేను తెంపుకు రాలేదు చెట్టుకి. అందుకే అప్పుడు వేయలేదు. ఇప్పుడు తీసుకొచ్చిన కాబట్టి ఇప్పుడు వేసిన. ఇంకా అది మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే కొంచెమే పోసుకుంటాను. కొంచెం దగ్గరికే చేస్తాను చికెన్. ఎక్కువ వాటర్ ఏం పోయను. ఇంకా అందులో సగమేమో పోసుకున్నాను. ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని ఇంకొన్ని వాటర్ చికెన్ ఉడికితే ఇంకా మళ్ళీ వాటర్ తగ్గిపోతుంది కదా! అందుకే ఇంకా కొన్ని ఎక్కువ పోసుకుంటున్నాను. ఇంకా ఇలా మనకెంత కావాలో అంత వాటర్ పోసుకున్న తర్వాత నేను ఒక 10 మినిట్స్ అయితే చికెన్‌ని ఉడికించుకుంటాను. ఇంకా కారం, ఉప్పు అన్నీ బాగా ముక్కలకి పట్టాలి కదా! ఇంకా కారం బాగా ఉడికేదాకా చికెన్‌ని బాగా ఉడికించుకుంటాను. ఇంకా ఫైనల్‌గా అయితే ఈ విధంగా ఉడికిపోయింది. ఈ విధంగా అయ్యాక ఒకసారి మూత తీసి మొత్తం ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మసాలాలు వేసుకుంటాను. నేనైతే ఫస్ట్ కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ వేసుకున్నాక కొంచెం గరం మసాలా. ఇంకా ఇది మా ఇంట్లో ఎప్పుడూ ఉంటది గరం మసాలా. అన్నీ గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లవర్ అవన్నీ దంచి పెట్టుకుంటాను. ఆ పౌడర్ అది. ఆ పౌడర్ కొంచెమే వేసుకుంటాను. ఎక్కువ వేసుకోను. ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ ఉడికించుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2, 3 సెకండ్స్ ఉడికించుకొని ఇంకా దింపేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.